ఫస్ట్ టైం పీత ట్రై చేస్తున్నాను. పీతల ఫ్రై, కౌంజిగోడి ఫ్రై కొంచెం డిఫరెంట్గా అనమాట. పీతల ఫ్రై, కౌంజిగోడి ఫ్రై, ఒక 50 పుల్లకాలు, అండా కీమా కర్రీ, చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాం. పీతల ఫ్రై చూస్తానే నోరు ఊరేస్తుంది. కౌంజిగోడి పేక్ అది తీయగుందా. మాయా, వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. ఈ వీడియో అన్ని వీడియోల్లో కాదు, ఈ లాంగ్ వీడియోకి వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. ఏం లేదు, మళ్ళీ మా యంగ్స్టర్స్ అంటే మా చెడ్డీ దోస్తులు కుర్రోళ్ళందరూ కలిసి కొంచెం సరదాగా చాలా రోజులు అయింది కదా, చాలా గ్యాప్ కూడా వచ్చేసింది మాకు. కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, అలా అనకాపల్లి, కజింకోట ఈ రూట్లో ఎక్కడొకక్కడ దాబాలోని ఎప్పుడు టేస్ట్ చేయలేనటువంటి ఫుడ్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా పీతలని, కౌన్స్పిట్ అని ఉంటాయి కదా, కొంచెం డిఫరెంట్గా. అవి మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే అవి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం విత్ పులకాలతోనే. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాను మాయా, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఫైనల్లీ మనం అయితే కసింకోట అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను అంతే ఆ దాబాకి అయితే. సో మనం అయితే ఇంకా దాబా దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్గా పట్టేద్దాం మన వాళ్ళతో కుర్రలతోనే. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే ముందుకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేము వెనక పక్క ఉండిపోయాం. సో ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే ఆల్రెడీ వచ్చేసాం మేమైతే ఇక్కడికి. సో అక్కడ ఉంది దాబా. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి సరదాగా రోడ్డు క్రాస్ అవుతూ వెళ్తున్నాం. ఒకసారి ఆండ్రీ ఓకే నర్రీ సరదాగా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సో తెలుసు కదా మీ అందరికీ పుచ్చకాయలు మాయా. ఏదో మాట్లాడమే సరదాగా. అంటే మా సబ్స్క్రైబర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు మాయా, ఎప్పుడు మాట్లాడేది అది కుర్చీలో కూర్చొని పుచ్చకాయలు అవ్వడం కాదు, ఇక్కడ చెప్పాలి. ఇంట్రోవర్టా. సో ఫైనల్ అయితే మనం అయితే వచ్చేసాం దాబాకి. సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా, సో అదే అనమాట దాబా. చూద్దాం ఇక్కడ రివ్యూ ఎలా ఉంటుందో ఏంటన్నది. ఈ దాబా పేరు వచ్చేసి శ్రీ నౌకాంబిక దాబా అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గానా మన కసింకోట ఉంది కదా, సో కసింకోటకి యువతల సైడ్, మన అనకాపల్లి నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కసింకోటకి యువతల సైడ్ ఉంటుంది. ఒక కసింకోటకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఇదే అనమాట దాబా. సో మన కుర్రోళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. చూద్దాం లోన్కి వెళ్ళాక. సో ఆల్రెడీ లోన్ అయితే గట్టిగా చేసేస్తున్నారు. పులకాలు ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అనుకుంటున్నాను తెలిసినందుకు. రష్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంది ఇక్కడ. చూద్దాం మరి లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మాయ ఒకసారి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారు ఏంటన్నది. మొత్తం పిండి ఇదంతా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారన్నమాట. సో అది ఇక్కడ తీసుకొని మొత్తం పిండిలో అయితే మనకైతే చేస్తున్నారు. ఒకసారి చూసుకోండి మీరు. సో అలా చేసుకున్నవన్నీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెట్టుకుంటున్నారు ఆల్మోస్ట్. సో ఇక్కడ ఈ బ్రదర్ కూడా చేస్తున్నారు. సో మొత్తం పెట్టుకొని ఏం చేస్తున్నారంటే అక్కడ మంట మీద కాల్ చేస్తున్నారు అనమాట. చూడండి. సో తీసుకొని జస్ట్ అంతే, జస్ట్ అలా పెట్టయితే నాకు తెలిసినంత వరకు ఒక 3 నుంచి 5 సెకండ్స్ మధ్యన అయితే అయిపోతుంది తీసేయడమే. చాలా వేడి అయితే వస్తుంది. ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఒక 50 నుంచి 60 పులకలు అయితే ఆర్డర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ పులక రేటు తక్కువ ఉంటుంది. సో మా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కూడా కనిపించారు. సో వీలనమాట. బ్రో ఎలా ఉంది ఇక్కడ టేస్ట్? సూపరా? ఓకేనా? మీరేం చెప్తా అనుకుంటున్నారు మా వాళ్ళకి? అంటే మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటారా మీరు ఏమైనా? అంటే ఇక్కడ ఫుడ్ కోసం అనమాట. అంటే దేంతో ట్రై చేస్తే బాగుంటుంది అంటే మీరు ఎప్పుడు ఇక్కడ ట్రై చేస్తారు కదా, సో ఏ కర్రీతో ఇక్కడ పులకలు బాగుంటాయి ఏంటన్నది. ఏంటి? ఓకే. ప్రాన్స్తో కూడా బాగానే ఉంటుందా? ఓకే. ఈ దాబాలో మనం ఇప్పుడు 8 ఆర్డర్ చేసామంటే మొత్తం మనం ఇంచుమించు ఎలా చూసుకున్నా సరే ఒక 7 అయితే వచ్చాము గట్టిగా పట్టేదని. 8 ఆర్డర్ చేసామంటే పీతల ఫ్రై, కౌంజిగోడి ఫ్రై కొంచెం డిఫరెంట్గా అనమాట. పీతల ఫ్రై, కౌంజిగోడి ఫ్రై, ఒక 50 పుల్లకాలు, అండా కీమా కర్రీ, చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. సో ముందుగా అయితే మనం చిల్లీ చికెన్ తీసుకొచ్చారు. సో అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. అడగరా ఎలా ఉందా? ఎలా ఉంది? పర్లేదా సంగ్రహ? తలో చేస్తే 2 నిమిషాలు అయిపోయేటట్టు ఉంది అది. ఇప్పుడు మనకి క్రిస్పీ కౌంజిగోడి ఫ్రై అయితే తెచ్చేసారు. సో ఒకసారి మీరు చూడండి, ఫ్రై అనమాట, కౌంజిగోడి పేక్ అది. సో మీలే ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇది మనకి రోస్టెడ్ చికెన్ తెచ్చారనమాట. భలే ఉన్నాయి. బ్రో ఎలా ఉంది కౌంజిగోడి? తీయగా ఉందా?
సో నా లైఫ్లో ఎప్పుడు ప్రాన్స్ కూడా నేను ట్రై చేయలేదు, ఎక్కడ తినలేదు కూడా. సో ఫస్ట్ టైం అనమాట. బాగుంది, మంచి స్పైసీగా. సేమ్ మన చికెన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇది కూడా పర్లేదు. పులకాలు తెచ్చేశారు. అలాగే మనం చూసుకోవచ్చు పీతల ఫ్రై. చూస్తేనే నోరు ఊరేస్తుంది. అదే అండా కేమా కర్రీనా, నెక్స్ట్ ఇది కాజు పన్నీరా, కాజు టమాటా కర్రీ. సో ఇదనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం పీత ట్రై చేస్తున్నాను. తెలిసి పీత చెయ్యి అనుకుంటాను. బాగున్నాయి, జ్యూసీగా భలే ఉన్నాయి. కర్రీతో మనం ఇప్పుడు పులకైతే తినబోతున్నాం. గ్రేవీ అయితే సూపర్ ఉంది, పులక ఉన్నది భలే ఉంది. దిస్ ఈజ్ ద ఫైనల్ టచ్ అనమాట. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ చికెన్ బోన్లెస్ కర్రీ అయితే ఆర్డర్ చేసాం. సో టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, మరీ అంతగా లేకపోయినా సరే బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందా? ఆల్మోస్ట్ కుర్రోళ్ళు అందరూ ఫుల్ అయిపోయాయి. సో ఇది మనం తినడం కాదు, మనం వెళ్ళే దారిలో ఎవరో ఒకరు ఉంటారు కదా రోడ్ సైడ్, వాళ్ళ కోసం అయితే నేను బోన్లెస్ కర్రీ పులకలు అయితే పార్సల్ చేయించాను. మనం వెళ్ళే దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఈ పూటకైతే తినేసి పడుకుంటారు కదా. సో ఆ ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు పార్సల్ చేయించాను. సరే రండి వెళ్ళిపోదాం.